నగరపాలక సంస్థ 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 నూతన సంవత్సరంకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహావిశాఖపట్నం నగర పాలక సంస్థకు మేయర్గా పదవిని చేపట్టినప్పటి నుంచి నాతో పాటుగా 97 మంది కార్పొరేటర్స్తో కలిసి నగరాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. జీవీఎంసీకి సంబంధించి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్, రోడ్స్, నీటి సదుపాయాలు, అలాగే ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు వారి సమస్యలు పరిష్కరించడము ఇవన్నీ చేయడం జరిగింది. 2024లో సాధించిన ప్రగతిని, లక్ష్యాలని మననం చేసుకుంటూ దాంట్లో లోపాలను సవరించుకొని 2025లో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేసి జీవీఎంసీ అభివృద్ధిలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ దాంట్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 2024-25 సంవత్సరానికి వచ్చినట్లయితే 185 కోట్ల 21 రూపాయలతో 813 పనులు మనము చేపట్టాము. అందులో 197 పనులు 18 కోట్లతో సుమారు 18 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. అలాగే 2 దశలలో 22 ప్రధాన రహదారులు 131 కోట్లతో మనము ప్రతిపాదించగా 13 పనులు పూర్తి కాగా మిగిలినవి కూడా ఇప్పుడు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడైతే పార్ట్ హోల్స్ మనము గుర్తించామో దానికి 5 కోట్ల వ్యయంతో సుమారు 5 కోట్ల వ్యయంతో 2771 పార్ట్ హోల్స్ని కూడా మనము చేయడం జరిగింది. అలాగే ఏవైతే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి మనము సుమారు 10 కోట్ల వ్యయంతో వాటి మరమ్మతులు కూడా చేయడం జరిగింది. మిగిలినవి కూడా మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాము బరియల్ గ్రౌండ్స్. అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి 672 కోట్ల వ్యయంతో 58 ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 15వ ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది. నీటి సరఫరాకు వచ్చేసరికి 662 కోట్ల వ్యయంతో 49 పనులు మనము చేపట్టగా అందులో 136 కోట్ల వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. స్థానము పురస్కారాన్ని అక్టోబర్ 23న రాష్ట్ర మున్సిపల్ మంత్రి చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ అందుకోవడం జరిగింది. అలాగే నగర పర్యావరణ పరిరక్షణ, అలాగే పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు గాను మనకి మొన్ననే ఒక అవార్డు రావడం జరిగింది. అందులో బెస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కేటగిరీలో ప్రథమ స్థానము 2024 సంవత్సరంకు సంబంధించి పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి జాతీయ అవార్డును జీవీఎంసీ దక్కించుకుందని, అలాగే ఈ అవార్డులు ప్రజల సహకారంతో జీవీఎంసీకి లభించాయని తెలియజేస్తున్నాము. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సహకరిస్తున్న విశాఖపట్నం నగర ప్రజలకు విశాఖపట్నం నగరపాలక సంస్థ తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.